హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెస్టారెంట్లో తయారు చేసే పన్నీర్ టిక్కా ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అలానే ఇంట్లోనే అంతే టేస్టీగా పన్నీర్ టిక్కా చేసుకునే విధానం చూద్దాం. పన్నీర్ టిక్కా తయారీ కోసం నేను 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వాటిని ఇలా ఇక్కడ చూపించే విధంగా క్యూబ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. తరువాత రెడ్, గ్రీన్, యెల్లో క్యాప్సికమ్లను సేమ్ పన్నీర్ ఎలా కట్ చేసామో క్యూబ్ లాగా సేమ్ వీటిని కూడా అలాగా కట్ చేసుకోవాలి. తరువాత 2 ఆనియన్స్‌ని తీసుకొని ఒక్కొక్క ఆనియన్‌ని 4 ముక్కలు చేసి ఇక్కడ చూపించినట్టుగా లేయర్స్‌లా తీసేసుకోవాలి మొత్తము. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కా కోసం మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం మరిగించిన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేయాలి. తరువాత దానిని బాగా కలుపుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, కొంచెం కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, నెక్స్ట్ లాస్ట్లో చాట్ మసాలా కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, 1 కప్పుతో పెరుగు, మొత్తం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఇందులో ఒక ముక్క రసం పిండుకోవాలి. దాని తర్వాత అలానే తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపాక మనం ముందుగా కట్ చేసుకొని ఉంచిన క్యాప్సికమ్, ఆనియన్స్ ముక్కలు ఈ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం వాటికి పట్టేటట్లుగా. తరువాత పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ అలా వదిలేయాలి. తర్వాత ఒక ప్యాన్లో బటర్ వేసుకొని మనం ముందుగా కలుపుకొని ఉంచిన వాటిలో ఆనియన్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని సెపరేట్ చేసి ఇందులో వేపుకోవాలి. అంటే హాఫ్ బాయిల్గా మాత్రమే ఉండాలి. తరువాత ఇంకో పక్కన స్టవ్ పైన తవా పెట్టుకొని దాని మీద బటర్ బాగా అప్లై చేసి మనం పన్నీర్ ముక్కల్ని మొత్తం అరేంజ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. ఇలా ఒకవైపు రోస్ట్ అయ్యాక మొత్తం అన్ని వైపులా అలా తిప్పుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే బ్యాంబూ స్టిక్కి వెజిటేబుల్స్, ఈ పన్నీర్ పీసెస్ గుచ్చేసి డైరెక్ట్గా తవాపై అలా కాల్చేస్తారు. అలా కాల్చడం వల్ల మొత్తం అంతా రోస్ట్ అవ్వదు. సో అందుకే ఇలా చేస్తున్నాం. అవి రోస్ట్ అయ్యేలోగా ఒక పక్క మనం చట్నీ చేసేసుకుందాం. 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం మిరియాల పొడి, 1 కప్ కర్డ్ వేసుకొని ఒక నిమ్మకాయ ముక్క పిండుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి. వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని తర్వాత పన్నీర్ ముక్కలు కూడా బాగా రోస్ట్ అయ్యాక బ్యాంబూ స్టిక్స్ తీసుకొని ఫస్ట్ వెజిటేబుల్స్, తర్వాత పన్నీర్ అలా ఒకదాని తర్వాత ఒకటి మనం మంచిగా అరేంజ్ చేసుకోవాలి. చెప్పాలంటే ఒక పొడవాటి పొయ్యిలో నిప్పులు ఉంటాయి కదా, అందులో వేసి ఈ స్టిక్స్తో అందులో పెడితే నిప్పులపై కాలుస్తారు నార్మల్గా అయితే ఈ పన్నీర్ టిక్కా. కానీ అందరికీ అవి అవైలబుల్లో ఉండవు కదా, సో వీలు అవ్వలేని వాళ్ళు ఇలా చేసుకుంటారు. సో జస్ట్ మొత్తం అయిపోయింది కదా, మనం స్టవ్ పై చిన్న స్మోక్ ఇద్దాము. ఎందుకంటే తందూరి ఫ్లేవర్ వస్తుంది ఇలా జస్ట్ కొంచెం. ఆల్రెడీ మొత్తం
పన్నీర్ మొత్తం రోస్ట్ అయిపోయింది. ఇవి కూడా హాఫ్ బాయిల్ అయిపోయాయి కాబట్టి జస్ట్ చిన్న స్మోక్ ఇస్తే సరిపోద్ది. మనకి తందూరి ఫ్లేవర్ వస్తది ఇలా చేయడం వల్ల. సో చట్నీ రెడీ, పన్నీర్ టిక్కా కూడా రెడీ. చూడండి చాలా బాగుంది కదా చూడ్డానికే. సో తినడానికి ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఈ యమ్మీ యమ్మీ పన్నీర్ టిక్కా మా ఆయన గారు చేశారు కాబట్టి అతనికి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.